సో హాయ్ గైస్, ఈ వీడియో నేను చెప్పబోయేదంటే గవర్నమెంట్ అనేది మనకు కొత్త యాప్ లో తీసుకొచ్చింది. యాప్ పేరు ఏంటంటే ఆధార్. సో యాప్ మనకు ఏం యూజ్ వస్తుందంటే, మనకు ఎక్కడ చూసినా మనకు ఆధార్ కార్డ్ అనేది చాలా వైరల్ అయిపోయింది. మనకు ఏం చేసినా ఆధార్ కార్డ్ అనేది చాలా అవసరం. చాలా మనకు ఈ కాలేజ్లో ఏదైనా అప్లై చేయి, బస్ పాస్కో అప్లై చేయి, ఎక్కడ పోయినా మనకు ఆధార్ కార్డ్ అనేది అడుగుతున్నారు. కాబట్టి సో కొంతమంది అనేది ఆధార్ కార్డ్ అనేది మర్చిపోతున్నారు, కొంతమంది క్యారీ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ అనేది స్మార్ట్ ఫోన్స్ ఉంటారు. కాబట్టి ఈ యాప్ అనేది మనకు తీసుకొచ్చింది. ఈ యాప్ పేరంటే ఆధార్. మనకు ఇది ప్లే స్టోర్ లభిస్తుంది, కానీ ప్లే స్టోర్ లో మీరు టైప్ చేస్తే ఇది రావడం లేదు. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఎలా వస్తుందంటే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు లోడింగ్ అవుతుంది, ఇలా వస్తుంది. మీకు లోడింగ్ అవుతున్న తర్వాత 1 minute ఫ్రెండ్స్, అయిపోయింది లోడింగ్. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చూపిస్తాను 1 minute. నేను ఆల్రెడీ పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. నా ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకున్నాను ఆల్రెడీ. చూడండి, ఇక్కడ నా ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేశాను నేను. సో ఇది నెట్ లేకుండా పనిచేస్తుంది ఫ్రెండ్స్, నెట్ అవసరం లేదు దీనికి. సో మీరు ఎలా వస్తుందంటే, ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పాస్వర్డ్ ఎలా పెట్టాలంటే మీ స్క్రీన్ మీద చూస్తుండొచ్చు. సో అలా పెట్టండి. ఒక క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. సో అలా పెట్టాలి. అదే పెట్టకండి, అలా పెట్టాలి. సో అలా పాస్వర్డ్ పెట్టినాక మర్చిపోకండి. పాస్వర్డ్ పెట్టినాక మీరు పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసినాక మీరు కింద నెక్స్ట్ బటన్ వస్తుంది, నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇలా రాగానే మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, లేకపోతే ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంటుందా, మీ ఆధార్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుందా, అది స్కాన్ చేయండి. ఆధార్ కార్డ్ ఎంటర్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీ ఆధార్ కార్డ్ అయితే ఎవరైతే మీ ఆధార్ కార్డ్ ఏ మొబైల్తో రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కాదు ఫ్రెండ్స్, TOTP, టైమ్ ఓటీపీ అనేది. మనకు ఓటీపీ ఎంటర్ చేయాలంటే మన ఓటీపీ మీద క్లిక్ చేస్తే మంచిగా నేను ఫ్రెండ్స్, ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనము టైప్ చేయలేము ఓటీపీ, అదే డిటెక్ట్ చేసుకుంటుంది. సో అలా అని మీరు ఫస్ట్ ట్రై చేయండి. ఏ మొబైల్కి వస్తుందో మీకు తెలియకపోతే మీ ఫాదర్ మొబైల్, మీ మదర్ మొబైల్ ఏ మొబైల్కి వస్తుందో సో ఆ సిమ్ తీసి మీ మొబైల్లో వేసుకొని అప్పుడు మీరు చేయండి మళ్ళీ. సో ఆ ఓటీపీ అనేది రాగానే మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తే ఆ ఓటీపీ అనేది రాగానే అదే డిటెక్ట్ చేసుకుంటుంది. మీరు ఏం టైప్ చేయని అవసరం లేదు, అదే డిటెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే నేను నా ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవ్వరు చెప్పారు ఎట్లా, నేను చెప్తున్నాను. సో మీరు టైప్ చేయడానికి రాదు, మీకు ఓటీపీ అనేది మీకు టైప్ చేయడానికి రాదు. అలా అందుకే మీకు సిమ్ దీంట్లో పెట్టుకొని చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఎలా వస్తుంది అంటే, మీకు ఇలా వస్తుంది, మీ ఆధార్ కార్డ్ అనేది ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు నేను ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఆధార్ కార్డు నేను అందరికీ చూపించదలుచుకోలేదు. సో అందుకే నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తలేను. సో ఇలా రాగానే మీరు ఇలా క్లిక్ చేసి మీ అయితే ఫస్ట్ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన ఓకే బటన్ క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు ఈజీగా ఆధార్ కార్డ్ అనేది మీరు స్మార్ట్ ఫోన్లో క్యారీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీకు వచ్చింది ఏం లేదు, నాకు వచ్చింది ఏం లేదు. సో లైక్ చేస్తే నాకేమవుతుందంటే ఎంకరేజ్మెంట్ వస్తుంది, బూస్టప్ పెరుగుతుంది, ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద గుడ్ అని కామెంట్ చేయండి. ఇలా ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అదే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డిస్లైక్ కొట్టి కింద కామెంట్లో బ్యాడ్ అని కామెంట్ చేయండి. ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి, నేను ఫర్దర్ వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకుంటాను. సో అలాగే మా ఛానల్ కొత్త చూస్తున్నందుకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్, టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్, మొబైల్ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుగులో మీకు తీసుకొస్తుంటాను. దిస్ ఈస్ గివన్ అని నా నెక్స్ట్ వీడియో కలుస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.